ద్వితీయోపదేశకాండం 8:2-4, డ్యూటెరోనమీ 8:2-4. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు ఆయన నిన్ను అణుచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటినీ జ్ఞాపకం చేసుకొను. ఆహారము వలననే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియచేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగచేసి నీవే కానీ నీ పితరులే కానీ ఎన్నడూ ఎరుగని మన్నాతో నిన్ను పోషించెను. ఈ 40 సంవత్సరములు నీవు వేసుకొనిన బట్టలు పాతగిలలేదు, నీ కాళ్ళు వాయలేదు. సూపర్ న్యాచురల్ బ్లెస్సింగ్స్ చూడండి. బట్టలు 40 సంవత్సరాలు బట్టలు పాత అవ్వలేదంట, కాలు వాయలేదంట. యు సీ దట్, కాలు వాయలేదు 40 సంవత్సరాలు అంటే అనుభవం అనమాట. దేవుడు ఇలా కూడా చేస్తాడా, ఇలాంటి అద్భుతాలు చేయగలడా అని నీ అవిశ్వాసాన్ని తీసివేయడానికి లెట్ గాడ్ డు మిరకల్స్ దిస్ 40 days. ఆల్రైట్. 29:5 ద్వితీయోపదేశకాండం 29:5. నేను మీ దేవుడినైన యెహోవానని మీరు తెలుసుకొనున్నట్టు. మీ కాళ్ళు పాతకెళ్ళలేదు, మీ ఒంటి మీద బట్టలు కూడా, మీ చెప్పులు ఇక్కడ క్లియర్గా ఉంటుంది అనమాట. అక్కడ కాళ్ళు వెళ్ళదు, ఇక్కడ చెప్పులు పాతకెళ్ళలేదంట. సూపర్ న్యాచురల్. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 3వ వచనం, యాక్ట్స్ 1:3. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరచు. ఇంగ్లీష్లో చూస్తే టు హూమ్ ఆల్సో హీ షోడ్ హిమ్సెల్ఫ్ అలైవ్ ఆఫ్టర్ హిస్ ప్యాషన్ బై మెనీ ఇన్ఫాలబుల్ ప్రూఫ్స్. దేవుని రాజ్య విషయం బోధించు అనేక ప్రమాణములను, కన్విన్సింగ్ ప్రూఫ్స్. కన్విన్సింగ్ అంటే ఎలాగైనా ఒప్పుకోవాల్సిందే, ఇది దేవుడే చేశాడు, నరునికి అసాధ్యము. అంటే శిష్యులు కొంచెము డౌట్ పడ్డారు, ఈయన యేసయ్యనా, మళ్ళా తిరిగి వచ్చాడా, చనిపోయిన తర్వాత కూడా మళ్ళా వస్తారా, లాజరస్ వచ్చాడా లేదా, వచ్చాడు, అయినా అవిశ్వాసం వాళ్ళు. మరి యేసయ్య వచ్చాడా లేదా, ఈయన ఆయనేనా. తోమా అంటాడు, నేను చేతిలో వేలు పెడితే కానీ చూడను. ఎక్కడో విశ్వాసం ఉంది, మళ్ళా ఎక్కడో భయం ఉంది, అవిశ్వాసం ఉంది. అందుకని ఇక్కడ దేవుడు అంట ఇక ఎన్నడూ మళ్ళా డౌట్ రాకుండా, ఓకే, సో 40 ఈజ్ లైక్ అప్రూటింగ్ డౌట్స్, అన్బిలీఫ్. 40 ఏదైనా 40 రోజులు చేస్తే నీలో, అంతకుముందు వాళ్ళు భయపడి తిరస్కరించి పారిపోయేటువంటి శిష్యులు ఆ తర్వాత ఈ 40 రోజుల తర్వాత వాళ్ళు ఇంకా యేసు దేవుడు అని ముద్ర వేసి వాళ్ళు ప్రార్థించి భూలోకాన్ని తలకిందులు చేశారంట. దీస్ పీపుల్. సో 40 days ఈజ్ అప్రూటింగ్ అన్బిలీఫ్ అండ్ డౌట్. నీలో ఉండే అవిశ్వాసాన్ని, అనుమానాన్ని దేవుడు విశ్వాసముగా మార్చునుగాక. 40 days. Judges 3:11. అప్పుడు 40 సంవత్సరములు దేశము నెమ్మది పొందెను. అటు తరువాత కనజ కుమారుడైన ఒత్నీయేలు మృతి నొందెను. ఓకే, రెస్ట్. 40 రోజులు విశ్రాంతి ఉందంట. 5:31 చదవమ్మా. 5:31. యెహోవా నీ శత్రువులందరూ అలాగునే నశించెదరు, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందరు అని పాడిరి. తరువాత దేశము 40 సంవత్సరములు నిమ్మళముగా ఉండెను. 40 years of rest. 8:28. మిద్యానీయులు ఇశ్రాయేలీయుల ఎదుట అనపబడి అటు తరువాత తమ తలలను ఎత్తుకొనలేకపోయిరి. గిద్యోను దినములలో దేశము 40 సంవత్సరములు నిమ్మళముగా ఉండెను. 40 is rest. ఈ 40 రోజులు ఒక మంచి తీర్మానం చేసుకున్న వారికి జీవిత కాల విశ్రాంతి కలుగునగాక. Rest. 40 is like generating rest. And 40 is powerful. 40 days is like breaking yokes. It's very powerful. Terminating dark things. So 40 is very good. Okay. 2వ సమూయేలు 5:4. దావీదు 37 ఏండ్లవాడై ఏలనారంభించి 40 సంవత్సరములు పరిపాలన చేశాడు. 40.
మొదటి రాజులు 11:42. ఫస్ట్ కింగ్స్ 11:42. సొలొమోను యెరూషలేమునందు ఇశ్రాయేలీయులందరినీ ఏలిన కాలము 40 సంవత్సరములు. ఓకే, సొలొమోను కూడా తర్వాత చాలా మంది రాజులు 40 సంవత్సరాలు పరిపాలించారు. 40. నాకు తెలిసి 40 days తర్వాత చాలా మందికి జాబ్స్ వచ్చాయి. దే గాట్ జాబ్స్, దే గాట్ కిడ్స్, దే గాట్ హౌసెస్, ల్యాండ్స్. కొంతమందికి దర్శనాలు, కొంతమందికి దేవుడు ప్రామిస్ చేశాడు. 40, man, I'm telling you, 40 is powerful. ఒక్కసారి చేసినా నువ్వు దాని ఆశీర్వాదం కోల్పోవు. కానీ 40, there is something in 40. ఎంతమందికి 40లో ఏదో ఉన్నట్టుంది బైబిల్లో? there is something power. పక్కన చెప్పు, 40లో చాలా సామర్థ్యం కనపడుతుంది బైబిల్లో అనండి. అంటే ఏంటి? రెగ్యులర్గా 40లో చేస్తే ఇంత సామర్థ్యం ఉంటుంది అని. తరాలు మారిపోయేటువంటి అద్భుతం. ఓకే, సో ఇక్కడ 40 అనేది చూస్తే రూలింగ్, రీనింగ్, పరిపాలించుట, ఆధిపత్యం, అధికారం. చాలా మంది 40 రోజుల తర్వాత అధికారంతో జీవించుదురుగాక, శత్రువు మీద అధికారం మీరు పొందుకొందురుగాక. యూ విల్ హ్యావ్ అథారిటీ అండ్ పవర్, స్పిరిట్, పవర్ఫుల్ స్పిరిట్, reigning for 40 years. So 40 years to have power and authority. 40 is a number of power and authority. నాకు తెలిసి కనీసం ఒక 10,000 మంది అయినా ఈ 40 రోజుల తర్వాత లాభపడతారు. 10,000 people are going to manifest as sons of God after these 40 days. At least 10,000. పక్కన చెప్పు, ఆ 10,000లో మన ఇద్దరం ఉండాలని చెప్పండి పక్కన. May you be in that 40, because this 40 is powerful. You can break open, shift seasons, break bondages. So you're making decisions of this 40 wherever you are. నాకు తెలిసి ప్రతి ఒక్కళ్ళకి నేనేమని ప్రార్థిస్తానంటే, ప్రతి ఒక్కళ్ళకి కనీసం ఈ 40 రోజుల తర్వాత 10ల సంఖ్యలో సాక్ష్యాలు రావాలా. దీని తర్వాత కొంతమందికి మీ జీవిత కాల సాక్ష్యము ఒకటైతే రావాలా అందరికీ. సంథింగ్. ఓకే, నా హెడేక్ పోయిందండి, సైనస్ పోయింది, ఓకే, నాలో ఈ బ్యాడ్ హ్యాబిట్ పోయింది, బూతులు అడ్డం పోయింది. వన్ కేస్ షుడ్ బి బ్రోకెన్. ఓకే, సో ఐ జస్ట్ వాంట్ యూ టు హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ స్టఫ్. ఎక్స్పెక్టేషన్ బ్రింగ్స్ మేనిఫెస్టేషన్. యబ్బేజు ఒక ప్రార్థన చేశాడు. ఏమన్నాడు? నా సరిహద్దులను విశాలపరచు. అయ్యా, నా సరిహద్దులను విశాలపరుస్తున్నట్లు నేను ప్రార్థిస్తున్నాను. నాకు ఒక వాగ్దానం ఇయ్యి, ఒక దర్శనము చూపించు, ఒక ప్రవచనం ఇయ్యి అనే పాయింట్ యాడ్ చేసుకోండి. ఇది వేరే పాయింట్, స్పెషల్ పాయింట్, నా పర్సనల్ ప్రేయర్ పాయింట్ అని పెట్టుకోండి. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, ఎవరైతే ఈ 2 వచనాలు ప్రార్థన చేస్తారో వాళ్ళ సమృద్ధిని నిర్ధారణ చేస్తాను అంటున్నాడు దేవుడు. ఏదో ఒక అద్భుతం జరిగి తీరుతుంది. ఓకే, కొంతమందికి ఆ సమృద్ధి రాపోయినా ఆ కళ యోసేపు లాగా ఎన్నిసార్లు కనబడుతుంది? 2 సార్లు. యోసేపుకి 2 సార్లు వస్తే కళ నెరవేరుతుందా లేదా? యబ్బేజు ప్రార్థన ఏం చేశాడు? అయ్యా, నా సరిహద్దులను, గాడ్ విల్ గివ్ యూ విజన్స్. దేవుడు ఎలా విశాలపరచబోతున్నాడో కూడా చూపిస్తాడు మీకు. ఫైనాన్సెస్, ఆర్థిక సంబంధమైనటువంటి. హీ విల్ షో యూ హౌ హీఈస్ ఎక్స్పాండింగ్ యువర్ ప్రెమిసెస్, నీ హౌస్, యువర్ జాబ్, యువర్ బిజినెస్. Lord Jesus, as we are beginning this days of 40, అయ్యా, నీ వాక్యములో 40 ఎంత ప్రాముఖ్యమైన సంఖ్యో. ఈ 40 రోజులు ఏదైనా ఒకటి చేస్తే ఏం జరుగుతుందో, 40లో నువ్వేం చేసావో మేము చూసాం. కాబట్టి ఈ 40 రోజులు మా ఆత్మీయ అలవాట్లను, ఆత్మీయ జీవితాన్ని వాడుకొని మా జీవితంలో కూడా ఆ వాక్యంలో ఉన్నట్టు కొన్ని సాక్ష్యాలు మేము పొందుకునేటట్లు, ఇదిగో మేము ఎన్నుకున్నవి మేము నిలకడగా చేయడానికి 40 రోజులు మాకు సామర్థ్యాన్ని దయచేయండి. అద్భుతమైనటువంటి తరాలు మాకుండా వెళ్ళడానికి మమ్మల్ని నడిపించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.